హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇది పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది మనకు టీజీపీఎస్ నుంచి అయితే. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అంతకన్నా ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 7/7/2026 అంటే జూలై 7th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 12th ఆగస్ట్ వరకు. ఎగ్జామ్ టెంటేటివ్ అక్టోబర్ 2026 అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసినాడు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. సో ఈ క్యాడర్ అనేది స్టేట్ లెవెల్ క్యాడరు. సో ఇది జోన్ వైస్ అయితే ఉండేది, స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 44 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే అనేది స్టార్టింగ్ 51,320. సో ఇది ఒక మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, MSc Agriculture in Seed Technology or Plant Breeding or Agronomy, Plant Physiology from any university recognized by ICAR. సో మీకు అగ్రికల్చర్కి సంబంధించిన డిగ్రీతో పాటు పీజీ కూడా MSc అగ్రికల్చర్ చేసేతో ఉండాలి. సో దానికి సంబంధించిన మొత్తం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసాను కాబట్టి అగ్రికల్చర్లో డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతుంది. చూసుకున్నట్టే సెలక్షన్ ప్రొసీజర్ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2లో కాన్సెప్ట్ సబ్జెక్ట్ పీజీ లెవెల్లో ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా సిలబస్ కూడా మెన్షన్ చేసినారు. సో ఇది మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.